నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండలో ఈ నెల 19న మెగా కిసాన్ మేళా జీవి ఆంజనేయులు. పద్నాలుగు నెలల్లో 5 కోట్లతో 733 మంది పేద కుటుంబాలను ఆదుకున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్దపీట. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రాధా డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది మంది పేద కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి తెలిపారు. మంగళవారం వినుకొండలోని తన కార్యాలయంలో 89 మంది లబ్ధిదారులకు 63.19 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను జీవి అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ కి నిధులు కేటాయించి పేదలను ఆదుకుంటున్నారని అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 450 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే 500 కోట్లు ఖర్చు చేసి వేలాది మంది పేదలకు సహాయం అందించిందని ఆయన వెల్లడించారు. వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 733 మంది బాధితులకు 5.18 కోట్లు అందించినట్లు జీవి తెలిపారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటిదాకా మన ఒక్క వినుకొండ నియోజకవర్గంలోనే ఈ 14 నెలల్లో 5 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి అందజేయడం జరిగింది. చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున చేయలే. ఈరోజు ప్రాణాపాయంలో ఉన్నటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి, ఈరోజు వాళ్ళకి వైద్యం కోసం, మందుల కోసం, వైద్యం కోసం ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందిస్తున్నారు. మరోపక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అదనపు సహాయం అందిస్తున్నారు. ఈ విధంగా చంద్రబాబు గారు పెద్ద ఎత్తున సహాయం అందించినందుకు పల్నాడు జిల్లా తరఫున, వినుకొండ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు, రాష్ట్రంలో 14 నెలల్లో వేలాది మందికి 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి సీఎం రిలీఫ్ ఫండ్లో ఆర్థిక సహాయం అందింది. గత ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళు అరాచకాలు, దోపిడీలు చేశారు తప్ప ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఎంత? సీఎం రిలీఫ్ ఫండ్కి 5 సంవత్సరాల్లో కేవలం 450 కోట్లు సుమారుగా. 5 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం 450 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఖర్చు పెడితే, ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం 14 నెలలకే వాళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. 500 కోట్ల రూపాయలు ఈరోజు 14 నెలల్లోనే పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించింది ఎన్డీఏ ప్రభుత్వం. సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చాలా వివేకవంతమైనటువంటి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి, సంక్షేమానికి, అభివృద్ధికి ఈరోజు బాటలు వేశారు చంద్రబాబు గారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి శభాష్ అంటున్నారు ప్రజలు. మరి గత ప్రభుత్వం అరాచకాలకు, అవినీతికి పెద్దపీట వేశారు. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం వైపు ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే, ఆ రోజు గత ప్రభుత్వం అరాచకాలు, అవినీతి, దోపిడీ ఒక యజ్ఞంలా చేశారు గత ప్రభుత్వం. అంతేకాదు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యం, విద్య, ఇవి రెండు కూడా పెద్దపీట వేశారు. ఒక పక్క మంచి వైద్యం అందిస్తూ, హాస్పిటల్స్లో కూడా మంచి మార్పులు తీసుకొస్తూ, వైద్య సిబ్బందిని పెంచుతూ, అలాగే మెడిసిన్స్ అన్ని బ్రహ్మాండంగా అందుబాటులో పెడుతూ వైద్యాన్ని నంబర్ 1గా అందిస్తున్నారు. అట్లాగే విద్యని, ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం ఇస్తూ ప్రతి బిడ్డ చదువుకోవాలనే ఆకాంక్షతో ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. విద్య, వైద్యం ఈరోజు ప్రభుత్వం ఒక ఎజెండాగా ముందుకెళ్తా ఉంది. కానీ గత పాలకులు గంజాయి, గుట్కాలతోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత ప్రభుత్వం కల్తీ మద్యంతో వేల మంది ప్రాణాలు బలిగొన్నారు. ఈరోజు ప్రభుత్వం మంచి వైద్య సదుపాయాలు ఇచ్చి ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటే, ఆ రోజు కల్తీ మద్యం ఇచ్చి 35 లక్షల మంది హాస్పిటల్ పాలు చేశారు. 32,000 మంది చనిపోవడానికి కారకులయ్యారు గత ప్రభుత్వం గంజాయి, గుట్కా, డ్రగ్స్, నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విద్యా, వైద్యానికి పెద్దపేటేసి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతూ, మరి నారా లోకేష్ గారు ఈరోజు విద్యా విధానంలో ఒక గొప్ప మార్పులు తీసుకొచ్చారు.
ఒక గొప్ప రెవల్యూషన్ ఈరోజు ఎడ్యుకేషన్లో కొత్త సిలబస్లు తీసుకొస్తున్నారు. అట్లాగే భవిష్యత్తుకి వెంటనే ఉద్యోగాల్లో చేరడానికి ఉపయోగపడేటువంటి మంచి టెక్నికల్ నాలెడ్జ్ విద్యార్థులకి అందిస్తున్నారు. భావితరాలకు ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషన్ ఈరోజు సబ్జెక్ట్స్ తీసుకొచ్చి విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నందుకు ఈరోజు లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. మంత్రి లోకేష్ గారు చాలా చక్కగా ఈరోజు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ పరిశ్రమలు తీసుకొచ్చి ఈరోజు 9,34,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. దీని ద్వారా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలకి బాటలు పడింది ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు ప్రజలు గర్వపడుతున్నారు. ఒక మంచి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించామని ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ రోజు అరాచక పాలన ఎందుకు గెలిపించామని బాధపడ్డారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినందుకు ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. 10 లక్షల ఉద్యోగాలకు ఇప్పుడు బాటేశారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. 5 రూపాయలకి అన్నం పెట్టి పేదల వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు అన్నా క్యాంటీన్ల ద్వారా. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ లక్ష్యం మంచి విద్య, మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే అభివృద్ధి, సంక్షేమం ఈరోజు ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి. అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రెండింటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఈరోజు పల్లె పండుగ పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకేసారి రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేయించి ఒకే రోజు ఈరోజు పల్లె పండుగ అభివృద్ధికి బాటలు వేశారు. ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు. యువ మంత్రులు ఇద్దరు కూడా, ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క నారా లోకేష్ గారు ఈరోజు బాధితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి ఈరోజు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా వారికి జయజయలు పలుకుతూ ఉన్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకొస్తాం. భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక మంచి కార్పొరేటరీ హాస్పిటల్ లాంటిది, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కూడా ఒక మంచి హాస్పిటల్స్ తీసుకురావాలి ప్రతి నియోజకవర్గంలో అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మన ప్రాంతంలో ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఒక పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ప్రభుత్వ సహకారంతో పెట్టాలనుకుంటే మేము వారికి మంచి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని కూడా అందిస్తాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ సిఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని రాధా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సమీర్ బాషా, సత్యనారాయణలు పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. డ్రగ్స్ కు బానిసలైతే భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో తెలిపారు. అలాగే ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని, దీనివల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాధా డిగ్రీ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ పల్నాడు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కళాశాలకి మేము సందర్శించడం, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఈ యాంటీ ర్యాగింగ్ సంబంధించిన అన్ని కూడా పిల్లలతో చెప్పడం, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించి పోక్సో కేసుల గురించి పిల్లలందరికీ కూడా వివరం చెప్పడం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న కొన్ని హాస్టల్స్ లో ఉన్నటువంటి పిల్లల మధ్య ఉన్న ఘర్షణలు, వీటి నిమిత్తం వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం, ఈ యాంటీ ర్యాగింగ్ యొక్క సెక్షన్ ఉన్నటువంటి శిక్షణ గురించి, ఒకవేళ దాంట్లో తప్పులు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శిక్షలు అన్ని కూడా తెలియజేయడం, అదేవిధంగా డ్రగ్స్ బారిన ఎవరు పడకుండా ఆ మత్తు పదార్థాలకు దూరంగా ఉండేటట్టు, అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టినటువంటి లీగల్ టీమ్స్ సంబంధించిన ఎలా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, విద్యార్థుల్ని, టీచర్స్ ని, ఆడపిల్లలందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి గురించి ఈరోజు ఉదయం నుంచి కూడా వినుకొండ పట్టణంలో ఉన్న అన్ని కళాశాలలకి మేము సందర్శించి పిల్లలందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే రాధా డిగ్రీ కళాశాలకు కూడా రావడం, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ చేయడం, విద్యార్థులందరికీ కూడా మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ వినుకొండ పట్టణంలో ఎక్కడా కానీ విద్యార్థుల వైపు నుంచి చిన్న పొరపాట్లు కానీ ఏది జరగకుండా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా అందరూ తెలియజేయడం ఏంటంటే, ఈ మైనర్ పిల్లలకి ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్ల మీద పంపడం అది కూడా చాలా నేరం. అందరూ మీరు తల్లిదండ్రులు కూడా అందరూ కూడా కోఆపరేట్ చేసి ఏ మైనర్ పిల్లలు ఎవరికి కూడా వెహికల్స్ కూడా ఇవ్వకూడదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఈ నెల 19న వినుకొండ మార్కెట్ యార్డ్ లో మెగా కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ జీవి తెలిపారు. ఆధునిక వ్యవసాయం, ఆర్థిక ప్రగతి అనే అంశంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు జరుగుతుందని జీవి చెప్పారు. ఈ మెగా కిసాన్ మేళకు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు హాజరై రైతులకు సలహాలు, సూచనలు అందిస్తారని జీవి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొట్టిపాటి రవి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 19వ తారీఖు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అట్లాగే ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చరు, హార్టికల్చరు డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రైతు మేళా, కిసాన్ మేళా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెగా కిసాన్ మేళా, ఈ మెగా రైతు మేళాకు వేలాది మంది రైతాంగం వస్తున్నారు. ముఖ్యంగా ఒక 150 అంటే డిఫరెంట్ పెస్టిసైడ్స్ కంపెనీలు, ఫెర్టిలైజర్ కంపెనీలు అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా, సీడ్ కంపెనీలు వాళ్ళు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున, అంటే కొత్తగా వచ్చినటువంటి డ్రోన్ కంపెనీస్, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు, డ్రోన్స్, రోటోవీటర్లు, ఇట్లా వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి కంపెనీలు, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కంపెనీలు, హార్టికల్చర్ సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక స్టాల్స్. ఇది రైతుల పండగ. ఈ కిసాన్ మేళా అనేది రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం కోసం ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా హార్టికల్చర్ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా ఎకరానికి ₹1,00,000 దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎకరానికి ₹1,00,000 ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు ఇలాంటి రైతు మెగా మేళాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన, మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇచ్చిన, ఇవన్నీ కూడా రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయడానికి కోసం ఏర్పాటు చేశాం. అందుకోసం అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు వస్తున్నారు. అట్లాగే మన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారు, అందరూ కూడా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అందరూ కూడా అచ్చెన్నాయుడు గారితో పాటు 3 మంత్రులు, అట్లాగే మన జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. ఇది ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని రకాల వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం డ్రిప్ ఇరిగేషను, ఆధునిక వ్యవసాయం, ఆర్థిక ప్రగతి, ఈ అంశం మీద రైతులకు ఒక అవగాహన పెంచడం కోసం ఈరోజు ఈ రైతు మేళాని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. 19వ తారీఖు ఉదయం 9 గంటల నుండి రైతులందరూ కూడా వస్తూ ఉంటారు. 10 గంటలకల్లా మంత్రి గారు ఇక్కడ కార్యక్రమాన్ని, ఈ అగ్రికల్చర్ మేళాని మంత్రి గారు ప్రారంభిస్తారు. అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఆయన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతాంగం వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ అవకాశాన్ని మీ అవగాహన పెంచుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి, పరిజ్ఞానం పెంచుకోవడం కూడా చాలా అవసరం. ఈరోజు వ్యవసాయం చేయడం కాదు ముఖ్యం, లాభసాటి వ్యవసాయం చేసి ₹1,00,000 వ్యవసాయంలో సంపాదించడం అనే దశగా మనం ముందుకెళ్ళాలా. కాబట్టి ఈరోజు కొంతమంది పొగాకు పండిన రైతులు ఇబ్బంది పడుతున్నారు, పండించిన రైతులు. ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో జరగకుండా హార్టికల్చర్ పంటల మీద వెళ్తే ఈరోజు ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. పండ్లు తింటేనే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది, పండ్లకి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పండ్ల తోటలు వేసేవాళ్ళు కావాలా రైతాంగం. కాబట్టి రైతులు కూడా లాభాలు వచ్చే పంటలను వేయాలని ఈరోజు ఆధునిక రైతులు ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి రైతులకు ఈరోజు అవగాహన కల్పించడం కోసం ఈ హార్టికల్చరు, అట్లాగే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, మెగా కిసాన్ మేళా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వేలాది మంది రైతులు, అంటే 10,000 మంది పైగా రైతులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో దీంట్లో రైతులందరూ కూడా భాగస్వామి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకొని మంచి పంట వేసి మంచి లాభాల బాటలో ముందుకెళ్లాలని రైతులు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేలాది మంది తరలి రావాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మన గౌరవ ప్రభుత్వ చీఫ్, మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ రైతు మేళ రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అచ్చెన్నాయుడు గారు, రవి గారు, ఎంపీ గారు, తదితర పెద్దలందరూ వస్తారు. దాంతోపాటు సైంటిస్టులు వస్తారు. అదేవిధంగా ప్రభుత్వంలో వ్యవసాయం సంబంధించినటువంటి అందరూ కూడా వస్తారు. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మంది రైతులు ఈ ప్రదర్శనలో పాల్గొని ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికి చాలా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఇది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుతాం. ఆధునిక వ్యవసాయంతోనే రైతు ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల్లో అవగాహన పెంపొందించి ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ జీవి కోరారు. మంగళవారం ఏనుగుపాలెం రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఫెర్టిలైజర్స్ డీలర్లు, సహకార సంఘాల సీఈఓల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ఆర్థిక ప్రగతి ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వినుకొండ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతు ఆదాయం వచ్చే పంటలు సాగు చేసినప్పుడు నియోజకవర్గ ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తుందన్నారు. మన ప్రాంతంలో 1.30 లక్షల ఎకరాలు సాగు భూమి ఉందని, దానిలో ఈ ఏడాది 14,000 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సహించాలని కోరారు. పండ్ల తోట సాగుతో ఎకరాకు ₹1,00,000 ఆదాయం పొందవచ్చునని, ఉద్యాన సాగు పంటలకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మరియు రాయితీలు అందిస్తుందని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు రాజకీయాలన్నీ పక్కన పెడదాం. నేను కేవలం ఒక రైతు కుటుంబం నుండి వచ్చి రైతు కుటుంబం వచ్చా. నాకు చంద్రబాబు గారు చీఫ్ విప్ అవకాశం ఇచ్చారు. క్యాబినెట్ ర్యాంక్ మంత్రి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చారు నాకు. అదన భగవంతుడు నాకు అన్ని అవకాశాలు ఇచ్చారు. మా అధినేత చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు నాకు అన్ని విధాలు అండగా ఉన్నారు. అట్లాగే మక్కన గారికి ఈ నియోజకవర్గంలో ఒక చీఫ్ విప్ ఉండి ఇదే జిల్లాకి మళ్ళీ మన వినుకొండ నియోజకవర్గానికి ఒక కేంద్ర సహకార బ్యాంక్ జీడీసీసీ చైర్మన్ కూడా ఇచ్చారంటే చంద్రబాబు గారికి మన మీద ఉన్న నమ్మకం. అర్థమైందా? అంటే ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలనేది మనందరి లక్ష్యం కావాలి. ఈ నియోజకవర్గాన్ని ఆర్థిక ప్రగతిలో రైతుల్ని ముందుకు తీసుకెళ్ళటం మనందరం బాధ్యతగా స్వీకరించాలని కోరుతున్నా. దీనివల్ల మీకు లాభమే కానీ నష్టం ఏమైనా ఉందా? అంటే 10 మంది ఆర్థిక ప్రగతి సాధిస్తే మనం సంతోషపడాలా, బాధపడాలా? 10 మందికి మంచి చేస్తే ఎప్పుడు కూడా మానసికంగా మనకి హ్యాపీనెస్ ఉంటుంది. దేవుడు ఇంకొంచెం సహాయం చేస్తాడు, మీరు పైకి రావడానికి సహాయం చేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 10 మందికి సహాయం చేసేవాడికి ఎప్పుడు దేవుడు వెన్ను కాస్తూ ఉంటాడు దేవుడు. మీ బిజినెస్లు బాగుంటాయి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వస్తుంది. మీ పిల్లల చదువులు కానీ మంచి మీరేం కోరుకున్నారో పిల్లల రూపంలో కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, రైతుల్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటానికి నాకు మీ అందరు తోడ్పాటు కావాలా, మీ సహకారం కావాలా. అది నేను ఒక ఎమ్మెల్యేనే కాదు, ఒక వ్యక్తిగతంగా కూడా అడుగుతున్నా, మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా అడుగుతున్నా. మన ప్రాంతంలో హార్టికల్చర్ తోటలు ప్రోత్సహించాలి. దీనివల్ల ఎకరానికి ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎకరానికి 2 లక్షలు కూరగాయల తోటలు పెట్టి పందిళ్ళు వేసి ఎకరానికి యావరేజ్ 3 లక్షలు సంపాదించిన వాళ్ళని చూసాం. పులివెందుల్లో మొన్న వెళ్ళాం, ఆడ వేరే పని మీద మహానాడికి వెళ్తే అక్కడ చూస్తే కొన్ని చోట్ల కూరగాయల తోటలు కూడా అరటి తోట మీద 1,50,000 యావరేజ్ సంపాదిస్తున్నారు. కూరగాయలు పందిళ్ళు వేస్తే 3 లక్షల సంవత్సరానికి సంపాదిస్తున్నారు. కాబట్టి రైతు ఆదాయం పెరిగితే మందులు కూడా ఎక్కువ వాడతాడు, మీ బిజినెస్ పెరిగిద్ది. ఒరైతే తక్కువ పెట్టుబడి పెడతాడు. అదే హార్టికల్చర్ పంటలు వేస్తే ఎక్కువ పెట్టుబడి పెడతాడు, రైతుకి లాభం కూడా ఎక్కువే. రైతు ఆదాయం పెరిగితే మనందరికి ఇష్టమే కదా. ఇప్పుడు నేను ఒక్కడిని చేయలేను. అందుకే ఒక పక్క మక్కర్ని, ఇంకో పక్క అగ్రికల్చర్ ఆఫీసర్, మరో పక్క మీ అందరినీ మనందరం కలిసి టీం వర్క్ చేసి మన నియోజకవర్గాన్ని ఆర్థిక బాటలో ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 60% రైతులు ఇక్కడ మన ఆదాయం అసలు ఇక్కడ మన ప్రాంతం మెయిన్ ప్రధానమైన వృత్తి ఏంటి? అందరూ చెప్పాలమ్మా సమాధానం. మన ప్రాంతం మెయిన్ వృత్తి ఏంటి? సుమారు 65 నుండి 70% మంది వ్యవసాయం మీదనే మనం ఆధారపడ్డారు రైతులు. ఇంకా మనకేమి ఇక్కడ పెద్ద మైన్స్ లేవు, అవునా? మనకి వేరే అవకాశాలు కూడా లేవు. ఆ పిడుగురాలు ఉంటే కనీసం ఆడ మైన్స్ కొంచెం ఈ సున్నప్రాయి అక్కడ ఉన్నాయి అవకాశాలు. ఇక్కడ మన వినుకొండలో గొళ్ళకమ్మ అవి ఇసుక తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ, అవునా? కాబట్టి మనకి అంటే రైతులకి అంటే మనము ఆర్థిక ప్రగతి ఎక్కడ సాధించాలంటే ఈ 70% మంది రైతుల్ని కనుక మనం బాగు చేస్తే, ఆర్థికంగా వీళ్ళని ఒక 4 మెట్లు ముందుకు తీసుకెళ్తే మన నియోజకవర్గం ఆర్థికంగా 10 మెట్లు ముందుకు వెళ్తుంది. ఈరోజు శావల్యాపురం మండలం కంటే
బొల్లాపల్లి మండల రైతాంగం ఆదాయం ఎక్కువ. ఈ విషయం ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి, ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. ఇది ఎంతమంది ఉన్నారు ఇంకా అవగా అంటే అబ్బో సేవల్యాపురం రైతులు వాళ్ళకేమి బ్రహ్మాండం అనుకుంటున్నారు. అర్థం ఒకప్పుడు వాళ్ళు ముందున్నారు. అర్థంగా 20 ఏళ్ల క్రితం సేవల్యాపురం మండలం వాళ్ళు ముందున్నారు సంపాదనలో. ఇప్పుడు రైతాంగం వచ్చేసి బొల్లాపల్లి మండలం నెంబర్ 1, ఈపూరు మండలం నెంబర్ 2 డబ్బులు సంపాదించడంలో రైతులు. ఎందుకంటే ఆడ కమర్షియల్ పంటలు పండిస్తున్నారు, కొన్ని చోట్ల హార్టికల్చర్ పంటలు పండిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి సుమారు 1,30,000 పైన ఉంది భూమి. 1,32,000లో కనీసం 10% అన్నా ఒక 13,000 ఎకరాలు 14,000 ఎకరాలు మనందరం ఈ 2 ఏళ్లలో మొత్తం పండ్ల తోటలు వేయించాలి. అంటే వాళ్ళకి నెలకి ₹1,00,000 ఆదాయం వచ్చేదానికి మనం బాటలేస్తున్నాం. ఈ మంచి పని చేయడంలో నాకు మీ అందరి సహకారం కావాలా. మన 13,000 ఎకరాలు లేదా 14,000 ఎకరాల్లో 14,000 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు లేదా ఫామ్ ఆయిల్ తోటలు వేయించాలి మనం. సో వీళ్ళకి ఎకరానికి 1,00,000 ఆదాయం వస్తుంది ముందు. వీళ్ళని చూసి తర్వాత ఆటోమేటిక్గా ముందు 14,000 ఎకరాలు మనం కష్టపడి వేపిస్తే ఆ తర్వాత 50,000 ఎకరాలు కూడా అవుద్ది భవిష్యత్తులో. ఇక మాగాళ్ళంతా వాళ్ళు డైరెక్ట్గా మెట్ట చేసేసి బోర్లు వచ్చే కాడ వాళ్ళు బోర్ వేసుకొని ముందు మొత్తం చక్కగా వేసవికాలంలో కూడా నీళ్ళు వచ్చే చోట బోర్లు వేసుకొని ఎన్ఎస్పి కాలం ఇప్పుడేమో నీళ్లు పెట్టుకుంటారు, వేసవి కాలంలోనేమో బోర్ నీళ్ళు వేసుకుంటారు. ఆ విధంగా హార్టికల్చర్ తోటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న ఉచిత బస్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ జీవి పిలుపునిచ్చారు. చిన్న చిన్న వృత్తులు చేసుకున్న మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మహిళలందరికీ ఈ ఉచిత బస్సు పథకం అందుబాటులోకి వస్తుందని జీవి తెలిపారు. ప్రయాణ ఖర్చులు తగ్గటం వల్ల మహిళలు ఆదా చేసిన డబ్బును తమ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చునని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చునని జీవి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళ పక్షపాతి అని పేర్కొన్న ఆయన ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కొణిజేటి నాగశ్రీను రాయల్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మనకు స్వతంత్రం వచ్చిన రోజని ఒక ఆనందం. మరోపక్క మా తెలుగింటి ఆడపడుచులందరికీ మా అన్న చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 ఇవ్వడం మహిళల్లో ఒక గొప్ప ఆనందం. మహిళలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మహిళల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తున్నారు. మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆనందంగా ఉండాలి, మహిళలు ఇంకా అభివృద్ధిలో ముందుండాలనేది ఈరోజు చంద్రబాబు గారి ఆకాంక్ష. అందుకే మహిళలకి సంక్షేమంలో అన్నింటిలో పెద్దపీట ఇస్తున్నారు. ఇల్లు ఇచ్చిన మహిళల పేరుతో ఇస్తున్నారు చంద్రబాబు గారు. ఇళ్ల స్థలం ఇచ్చిన మహిళల పేరుతో, ఇల్లు శాంక్షన్ చేసిన మహిళల పేరుతో ఇస్తున్నారు. ఈరోజు కుటుంబానికి రక్షణ, ఇంటికి వెలుగు ఇల్లాలు, అలాగే ఆడపిల్లల్ని కూడా బాగా చదివించాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. అక్షరాస్యతలో 100% సాధించాలనే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకోసం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారు ఆగస్టు 15 నుండి ఇచ్చేటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మా ఆడపడుచులందరికీ ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల యొక్క ఆర్థిక ప్రగతికి కూడా ఒక బాటలు వేస్తుంది. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా వాళ్ళకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతగానో వాళ్ళ ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అట్లాగే దానికి తగ్గట్టుగా బస్సులు కూడా నంబర్ ఆఫ్ బస్సులు పెంచుతున్నారు. ఎందుకంటే మహిళలందరూ ఎక్కువ మంది ఇంకా ఈ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకుంటారు కాబట్టి నంబర్ ఆఫ్ బస్సెస్ కూడా పెంచాలనే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మహిళలకు ఇచ్చే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తప్పనిసరిగా కోట్లాది మంది మహిళలు మన రాష్ట్రంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. మరి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సాపేట పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తిరంగా యాత్ర విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ అధ్యక్షత వహించగా జిల్లా ఇన్ఛార్జి కొక్కెర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఇది దేశభక్తిని పెంపొందించే గొప్ప కార్యక్రమం అని, దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.